దాన్ని సరిదిద్దుకోవడానికి, స్వీకరించడానికి, తద్వారా ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయనంత పారదర్శకంగా ఉండడానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని తెలియజేస్తుంది. రైట్. కుప్పం ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూసాం గతంలో మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అన్నీ అంటే పంచభూతాల దగ్గర నుంచి అన్నిట్లో అక్రమాలు జరిగాయి. సో ఏ వ్యవస్థలో వేలు పెట్టినా సరే అవినీతి రాజ్యం ఏలింది. ప్రతి నాయకుడు కూడా అక్రమాలను ప్రోత్సహించారు అని చెప్పేసి అనేక రకాల విమర్శలు, ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు కూడా కూటమికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు అలాంటి ధోరణితో పనిచేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. సో మీ పార్టీ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వాస్తవంగా ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ ఈ ఆలోచన ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. సో ఏమంటారు, మీ హయాంలో భారీ ఎత్తున భూములు ఫ్రీ హోల్డ్ చేయడం కావచ్చు, అలాగే గనులకు సంబంధించిన అక్రమాలు కావచ్చు, అలాగే బెదిరింపులు, వసూళ్లు, వాటాలను పంచుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్. సో అదే ధోరణితో తాజాగా కూటమికి సంబంధించినటువంటి ఒక మంత్రి అలాంటి దందాలకు పాల్పడుతున్నారని ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది అనేటటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ సో వాస్తవంగా అయితే అది ఒక లెటర్ రాసినట్టు బయట అయితే ఒక కథనాలు వెలువడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏమంటారు ప్రసాద్ గారు? రాజు గారు, మీకు ప్రేక్షకులకి డిబేట్లో పాల్గొన్న సహచరులందరూ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఇదే ఈ గ్లోబల్ ప్రచారంతోనే గత 5 ఏళ్ళు మీడియా మొత్తం కూడా వైసీపీలో ఏదో జరిగింది అనేది ఒక గ్లోబల్ ప్రచారం అయితే పక్కా సక్సెస్ అయింది సార్. ఈరోజు ఎలా ఉందంటే ఈ 7 నెలల పరిపాలన మనం చూసుకుంటే తెలంగాణ గవర్నమెంటే ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ మంత్రి గారి మీదే లెటర్ ఇచ్చారని మీరే చెప్తారు, పేరు చెప్పలేదు కానీ వాస్తవం అది. అంటే ఎంత దారుణంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉందో మీరు చూడండి. ఇంకా హోంమంత్రి ఆమెను చూస్తే ఆమె నిన్న మొన్న జగదీష్ పిఏ గారిని తీసేసింది. అంటే ఎలా ఉందంటే ఈ దందాలు ఒక మంత్రులే కదా సార్, ఒక చిన్న ఎమ్మెల్యే మొదలుకొని ఈ రాష్ట్రంలో ఇసుక దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, తిరుపతి లెటర్ల దగ్గర నుంచి, మైన్స్ గురించి కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కనీసం పాస్ పుస్తకం కావాలన్నా, ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా, ఒక చిన్న పని చేయాలన్నా దుర్మార్గంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది సార్. పేకాటకు పర్మిషన్లు ఇవ్వటం అంటే ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే దాన్ని ఎలా మరి సమర్థించాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇలా జరుగుతుందని లేఖ ఇచ్చిందంటే ఇంతకంటే సిగ్గుంటే చెప్పే శ్రీరంగ రీతులు ఏదో ఉంటుంది కదా, అలా ఉంది సార్. ఇక్కడ అన్ని విచ్చలవిడిగా జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో. ఎక్కడా కూడా ప్రజలు బతికే విధంగా ఎక్కడా కూడా లేదు. భయభ్రాంతులు గురవుతున్నారు సార్ ఈ రాష్ట్రంలో ప్రజలని. ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుండే విధంగా సార్ ఎక్కడైనా చూసాను సార్. చెప్పగలరా ప్రసాద్ గారు? మీరైతే మీరు చెప్తున్నారు కింది స్థాయిలో ఈ విధంగా జరుగుతోంది అంతా కూడా ఒక యూనివర్సల్ గా చెప్తున్నారు. మీరు ఏమైనా చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమన్నాయా మనకు ఇసుక సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి? ప్రతి చోట ఈరోజు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే 25 లక్షలు 30 లక్షలు పబ్లిక్ తెలిసిందే సార్, ఇది మూసిపెట్టేది కాదు. ఎమ్మెల్యే పాట పాడుకున్నాడు. ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు. ప్రతి చోట కార్యకర్తలు ఎమ్మెల్యే అనుచరులే ఉన్నారు సార్. ఎక్కడా కూడా ఇప్పుడు మంత్రి గారి మీదే తెలంగాణ గవర్నమెంటే లేఖ ఇచ్చిందంటే దానికంటే సిగ్గుందా సార్? సరే మంత్రి అనితానే ఒప్పుకుంది కదా సార్, నా పిఏ ఏదో తప్పు చేశాడు అందుకని ఎమ్మటే తీసేశానని. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి సార్ మీకు? ఇంకేమైనా సాక్ష్యాలు ఎలా కావాలి చెప్పండి. దీనికంటే సాక్ష్యం ఏముంటుంది సార్? ఒక హోం మంత్రే చెప్పింది, ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక లేఖ ఇచ్చింది ఇంత అవినీతి జరుగుతా ఉందని. ఇంకా దీనికంటే సాక్ష్యం ఎట్లా చూపించాలో నాకైతే తెలియలా. ఇంత దారుణంగా గుర్తించి వెంటనే చర్యలు అన్నా తీసుకుంటున్నారు. మీ హయాంలో ఒక ఎమ్మెల్సీ మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, సో ఆయన మీద ఏ విధంగా ఆయన అరెస్ట్ చేశారు అవన్నీ చూసాం. ఒక ఎంపీ ఏ విధమైనటువంటి వీడియోలు బయటకు వచ్చాయి చూసాం. కనీసం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోలేదు కదా. కనీసం ఇప్పుడు ఒక పిఏ మీద ఆరోపణలు రాగానే వాళ్ళు పక్కన పెట్టామని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నారు. మరి మీ హయాంలో ఎందుకు జరగలేదండి అలాగా ప్రసాద్ గారు? మా హయాంలో అన్ని ఆరోపణలే సార్. ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ మా హయాంలో అన్ని బూటక పాలన ఆరోపణలు. ఇప్పుడు గ్లోబల్ ప్రచారము, మీడియా ప్రచారం తప్పకుండా ఏమీ లేదు సార్. ఇప్పుడు ఒరిజినల్ గా జరుగుతూ ఉంది సార్. మాకు ఆ రోజు బూటక ప్రచారమే.
వాస్తవం ఎక్కడా లేదు సార్. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వచ్చిన రోజు నుంచి ఏం చేస్తున్నాడు? ఏం చేసి వాళ్ళు చేసే పని ఏంది? వేల సంఖ్యలో సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం, వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం తప్పక ఏదన్నా అసలు డెవలప్మెంట్ కి ఒక స్కీమ్ ఇవ్వాలి. ఇప్పుడు టీచర్స్ రోడ్డు మీద పడ్డారు, ఉద్యోగ జీతాలు ఇవ్వలేదు. చేసేది ఏం లేదు సార్, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేశారు, లేకపోతే ఎక్స్వైజెడ్ ఇది తప్పక ఏది వచ్చే. ఇప్పుడు అవకాశం ఇచ్చారు సార్, మీ బూటకపు మాటలు నమ్మి అవకాశం ఇచ్చారు. 7 నెలల్లో చేస్తుంది ఏంది? ఇదేనా? నిన్న ఇప్పుడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? బైక్ రేసులు, చించుకోవటాలు. నిన్న అక్కడ చనిపోతే ఇద్దరు, దాన్ని కూడా జగన్ గారి మీద పడి ఏడవటం. ఎప్పుడు జగన్ గారి మీద పడి ఏడవటం, ఆ రోడ్డు బాగలేదు చనిపోయారు. ఏమన్నా ఇదే బూటక ప్రచారం తప్పక అసలు జరిగిన వాస్తవంతో మాట్లాడే పరిస్థితులు లేక ఇంత దారుణంగా దౌర్భాగ్యంగా ఉన్నామంటే ప్రజలు కూడా తలకాయ పట్టుకుంటారు సార్. ఎందుకు ఇచ్చాము అవకాశం? 7 నెలలకే మేము ఇంత ఇబ్బంది పడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అని ప్రజలు కూడా ఇబ్బంది పడే వాతావరణం ఉంది సార్ ఈ రోజు. కానీ పబ్లిక్ లోకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి, ఎమ్మెల్యేలు ఎంత అరాచకం చేస్తున్నారో, మంత్రులు ఎంత అరాచకం సృష్టిస్తున్నారో. అసలు ఎక్కడా కూడా పబ్లిక్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పాస్ పుస్తకానికి చూడండి సార్, నాకు కరెక్ట్ గా నిరూపిస్తా, ఎమ్మెల్యే చెప్పాలి. లేకపోతే ప్రతి విషయంలో కూడా చిన్న బెల్ట్ షాపులు కూడా ఎమ్మెల్యేలు. ఈ విధంగా తయారైంది సార్ ఈ రాష్ట్రం. ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టాలన్నా ఎమ్మెల్యే తొత్తులకి ఇంత పాత. ఓకే ప్రసాద్ గారు, యా గుడ్ మార్నింగ్ సార్. బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి ఇప్పుడు చూస్తున్నాం మనం ఈరోజు